శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచల క్షేత్ర విశిష్టమైన వైభవాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో అత్యంత శక్తివంతమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో జరిగే తిరువూడల్ అనే మహోత్సవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో సంవత్సరమంతా అనేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహింపబడతాయి. ఆ మహోత్సవాలలో అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, పావనమైనది కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం. ఈ దీపోత్సవాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అత్యంత పెద్ద మహోత్సవం. దక్షిణాయన కాలంలో జరిగే ఈ మహోత్సవంలో కార్తీక దీపోత్సవం అయిన రెండవ రోజున అరుణాచలేశ్వరుడే అరుణగిరి చుట్టూ అంటే తన చుట్టూ తాను స్వీయ ప్రదక్షిణ చేస్తారు. కార్తీక దీపోత్సవంలో జరిగే బ్రహ్మోత్సవాలను అనేక కారణాల వల్ల భక్తులు దర్శించలేకపోయాము అని వేదన చెందేవారికి సాక్షాత్తు అరుణాచలేశ్వరుని ఆలయంలో ఉత్సవమూర్తిగా కొలువై ఉన్న సోమాస్కందమూర్తి భక్తులను అనుగ్రహించడానికి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి ఆయా గ్రామాలలో ఉన్న భక్తులకు దర్శనమిచ్చి అపారమైన కరుణతో అనుగ్రహిస్తారు. మహోన్నతమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో నిత్యోత్సవం, వారోత్సవం, మాసోత్సవం, వార్షికోత్సవాలే కాకుండా కొన్ని సాంప్రదాయ ఉత్సవాలు, పురాణోత్సవాలు, భక్తోత్సవాలు, అనుగ్రహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ విశేషమైన ఉత్సవాలు భక్తులకు నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన ఈ మహోత్సవాన్ని వివరించే భాగ్యం ఎలా దక్కిందో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సంక్రాంతి అంటే ఆంధ్రాలో పెద్ద పండుగ. సాధారణంగా అన్ని గ్రామాలలో ఎంతో ప్రాధాన్యతనిచ్చే పండుగ సంక్రాంతి. సంవత్సర కాలం పాటు దేశ విదేశాలలో ఎవరు ఉన్నా ఈ సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారంతా వారి వారి గ్రామాలకు తప్పకుండా వచ్చి ఈ సంక్రాంతి పండుగను వారి కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అలాగే చిన్నప్పటి నుండి కూడా సంక్రాంతి పండుగను మా స్వగ్రామమైన ఐభీమవరంలో బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా గడిపేవాళ్ళం. 2006వ సంవత్సరంలో నేను 63 నాయనార్ల చరిత్రను చదువుతున్నప్పుడు సుందరమూర్తి నాయనారంటే ప్రత్యేకమైన భక్తి ఏర్పడింది. ఆ సంవత్సరం దీపోత్సవానికి వెళ్ళినప్పుడు అరుణాచలంలో ఉన్న శివభక్తుడైన శివానంద, అమ్మా నీకు సుందరమూర్తి నాయనారంటే ఇష్టం కదా, జనవరి మాసంలో వచ్చే సంక్రాంతి పండుగ మరునాడు నిర్వహించే తిరువూడల్ ఉత్సవంలో పార్వతీ పరమేశ్వరుల మధ్య రాయబారానికి ప్రతి సంవత్సరం కైలాసం నుండి సుందరమూర్తి నాయనార్ వస్తారమ్మా అని చెప్పగానే ఆ ఉత్సవం గురించి ఏమీ తెలియని నేను ఎలా వస్తారు అని అడగకుండా సుందరమూర్తి నాయనారు వస్తారా, అయితే నేను తప్పకుండా తిరువూడల్ ఉత్సవానికి వస్తాను అని చెప్పాను. సంక్రాంతి పండుగ దగ్గర పడే కొద్దీ అరుణాచలం వెళ్ళాలన్న ఆతృత ఎక్కువైంది. ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలో అర్థం కాలేదు. సంక్రాంతి పండుగ కాబట్టి అటు పుట్టింటి వారు ఇటు అత్తింటి వారు కూడా అరుణాచలం వెళ్ళడానికి ఒప్పుకోరు. ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మా నా కూతురు సృజన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కదా, తర్వాత ఇంజనీరింగ్ చదివేదానికి చెన్నైలో ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంట, పాపను తీసుకుని చెన్నై వెళ్తున్నాను అని చెప్పాను. వెంటనే మా అమ్మగారు, అయ్యో పండగకి రావటం లేదా, పోనీలే ఎంట్రన్స్ ఎగ్జామే ముఖ్యం కదా వెళ్ళిరా అన్నారు. మా వారితో కూడా అలాగే చెప్పాను. ఆయన కూడా సరే అన్నారు. అరుణాచలం వెళుతున్నానన్న నా ఆనందానికి అవధులు లేవు.
అలా సంక్రాంతికి మా పాప నేను కలిసి అరుణాచలం వచ్చాం. అరుణాచలేశ్వరుని ఆలయంలో 2 రోజుల పాటు జరిగే తిరువూడల మహోత్సవాన్ని ఇద్దరం అత్యంత సమీపంగా దర్శించాం. అసలు ఈ ఉత్సవాన్ని వివరించడానికి మాటలు సరిపోవు, కానీ రవ్వంతైనా సరే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలా గత 16 సంవత్సరాల కాలం నుండి తిరువూడల మహోత్సవాన్ని దర్శించే భాగ్యాన్ని అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు అనుగ్రహించారు. 2008వ సంవత్సరంలో మా పాపకు ఇంటర్ పూర్తయ్యాక మణిపాల్ యూనివర్సిటీలోను ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోను ఇంజనీరింగ్ చదవటానికి సీట్లు వచ్చాయి. తెలిసిన వారు ఎస్ఆర్ఎం కంటే మణిపాల్ యూనివర్సిటీయే బాగుంటుంది, అక్కడే జాయిన్ చేయమని చెప్పారు. నేను మా పాపని మణిపాల్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలని ఇంటర్వ్యూకి బయలుదేరాము. ట్రైన్ చెన్నై రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నప్పుడు మా పాప సృజన, అమ్మ స్కూలింగ్ అంతా చెన్నైలో చదువుకున్నప్పుడు అరుణాచలం ఎక్కువసార్లు వెళ్ళగలిగేవాళ్ళం. ఇప్పుడు మణిపాల్ యూనివర్సిటీలో జాయిన్ అయితే 4 సంవత్సరాలు భగవానికి దూరంగా ఉండాలి కదా, ఎప్పుడంటే అప్పుడు రావటం కుదరదు కదా. అందుకని నేను చెన్నైలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే జాయిన్ అవుతాను. ఎందుకంటే నువ్వు కూడా నెల నెల నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి అరుణాచలం వెళ్ళొచ్చు కదా అని అంది. ఆ మాటల్ని విన్న నేను అరుణాచలేశ్వరుని కరుణకు, భగవాన్ యొక్క ప్రేమకు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాను. వెంటనే మణిపాల్ వెళ్లకుండా చెన్నైలోనే దిగిపోయాం. మా పాప ఇంజనీరింగ్ చదువుతున్న 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మా అమ్మాయితో ఈ తిరువూడల మహోత్సవాన్ని దర్శించేదాన్ని. అప్పటి నుండి సుమారు 15 ఏళ్లుగా 1-2 సంవత్సరాలు తప్ప ప్రతి సంవత్సరం తిరువూడల మహోత్సవాన్ని దర్శించే మహత్తరకరమైన భాగ్యాన్ని అరుణాచలేశ్వరుడు అనుగ్రహించారు. ఇప్పుడు ఆ ఆనందాన్ని మీకు పంచి ఇచ్చే సదావకాశాన్ని ప్రసాదించారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకున్న వీడియోలు, ఫోటోలను, అరుణాచలేశ్వరుని అనుగ్రహాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే మనకు అనుకూలంగా మారుస్తారు అని అనడానికి నా జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. స్వానుభవంగా నేను పొందిన ఆయన అనుగ్రహాన్ని మీకు తెలియచెప్పాలనే ఇదంతా వివరిస్తున్నాను. అరుణాచల క్షేత్రంలో పరమ పావనమైనది, పవిత్రమైనది అరుణగిరి ప్రదక్షిణ అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ అరుణాచల క్షేత్రంలోనే అరుదైనది, విశిష్టమైనది ఏంటంటే, సాక్షాత్తు పరమేశ్వరుడే అరుణగిరి రూపం దాల్చి అరుణాచలేశ్వరునిగా ఆవిర్భవించారు. అరుణాచలేశ్వర ఆలయంలో ఉత్సవమూర్తిగా కొలువుదీరి ఉన్న సోమాస్కందమూర్తి తన చుట్టూ తానే సంవత్సరానికి 2 సార్లు అరుణగిరికి స్వీయ ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఉత్తరాయణ కాలంలో సంక్రాంతి తర్వాత వచ్చే 2వ రోజు, అంటే ముక్కనుమ రోజున అనుగ్రహోత్సవంలో సోమాస్కందమూర్తి అరుణగిరికి స్వీయ ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది అరుణాచలేశ్వరుని ఆలయంలో నిర్వహించే మహోన్నతమైన తిరువూడల్ అనే పేరుతో జరిగే అనుగ్రహోత్సవం. తిరువూడల్ అంటే అర్థం, తిరు అంటే శ్రీ, ఊడల్ అంటే భార్యాభర్తల కలహం అని అర్థం. సాధారణంగా భార్యాభర్తలు కలహించుకుంటే ఆ కలహం కుటుంబానికి ఎన్నో అనర్థాలను తీసుకువస్తుంది. కానీ జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులే భక్తులను అనుగ్రహించడానికి కలహించుకోవటం అనేది జీవులకి ఎంతో శుభకరం కదా. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క మంగళకరమైన కలహాన్ని తిరువూడల్ అనే పేరుతో అరుణాచలేశ్వరుని ఆలయంలో ఎంతో వైభవంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రణయ కలహం కేవలం లోక కళ్యాణార్థం, భక్తులను అనుగ్రహించడానికే. అరుణాచలేశ్వరుని ఆలయంలో 2 రోజుల పాటు జరిగే ఈ తిరువూడల్ మహోత్సవాన్ని దర్శించాలంటే పరమేశ్వరుని అపారమైన అనుగ్రహం వల్లే దర్శించటం సాధ్యమని నా స్వీయ అనుభవం. అరుణాచలేశ్వరుని ఆలయంలో కార్తీక దీపోత్సవం
అత్యంత వైభవంగా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఉత్తరాయణ కాలం ప్రవేశించగానే అరుణాచలేశ్వరుని ఆలయంలో జరిగే మహోత్సవం తిరువూడల్. చాలామంది భక్తులకు ఇంతటి పవిత్రమైన మహోత్సవం జరుగుతుందని తెలియదు. తెలిసిన కొద్ది మంది భక్తులు నన్ను చాలాసార్లు ఈ తిరువూడల్ ఉత్సవాన్ని వివరించమని అడిగారు. కార్తీక దీపోత్సవం తర్వాత జరిగే గొప్ప మహోత్సవం ఇది. స్థానికంగా ఉండే భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మహోత్సవంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో తిరువూడల్ మహోత్సవాన్ని దర్శించే భాగ్యం నాకు ఎలా దక్కిందో వివరించుకున్నాం. వచ్చే భాగంలో మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో తిరువూడల్ అనే మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఎలా నిర్వహిస్తారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా